Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం FA3 కి సంబంధించి తెలుగు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. క్లియర్గా క్వశ్చన్ వైజ్గా అంటే న్యూ ప్యాటర్న్ మనకు రావటం జరిగింది కదమ్మా. అంటే ఒక పరిచిత పద్యం ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడు. అటువంటివి మనం ఇక్కడైతే చూద్దాము. ఇందులో మనకి భిక్ష, గోరంత దీపాలు, అలాగే కిష్కింధ, సుందరకాండ ఈ 4 టాపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి దానికి సంబంధించి క్లియర్గా నేను చెప్తాను. అవి చూసే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను, క్లియర్గా వినండి. ఇంపార్టెంట్గా ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మనకి హెచ్ఆర్ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయమ్మా. చాలామంది ఆల్రెడీ మెటీరియల్స్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మనకి ఆ మెటీరియల్స్ నుండే 580+ మార్క్స్ అయితే రావటం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ కూడా అంతకంటే ఇంకా బాగా మెటీరియల్స్ అనేది అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎవరికైనా మెటీరియల్స్ కావాలి అనుకున్నట్లయితే ఇందులోనే ఈ వీడియోలోనే డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఆ డీటెయిల్స్ చెప్పే ముందు మనకి మ్యాథ్స్ ఎవరైతే ఫెయిల్ అయిపోతామని భయపడుతున్నారో వాళ్ళకి మ్యాథ్స్ క్లాసెస్ కూడా అద్భుతంగా చెప్పటం జరిగింది. మీరు జస్ట్ శాంపిల్ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తానమ్మా. టాప్ 20 సమ్స్ అని చెప్పేసి 10th క్లాస్లో టాప్ 20 సమ్స్, అది మీకు 75 వరకు లేదా 70 వరకు మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కేవలం 20 క్వశ్చన్స్. ఆ వీడియో క్లాసెస్ కూడా ఎలా ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి ఒకసారి మీరు చూసి పర్చేజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, హెచ్ఆర్ మ్యాథ్స్ ఫర్ 10th క్లాస్ అని. అందులో జాయిన్ అయినట్లయితే అప్డేట్స్ అనేవి ఉంటాయి. అలాగే హెచ్ఆర్ మ్యాథ్స్ యాప్ కూడా ఉంటుందమ్మా డిస్క్రిప్షన్లో. అక్కడ జాయిన్ అయినట్లయితే ఆ యాప్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ మెటీరియల్స్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే నేను డీటెయిల్స్ మరలా లాస్ట్లో చెప్తాను. ఏవంటే 580+ మార్క్స్ అన్నాను కదమ్మా, అవి ఎందుకు అంటే ప్రతి వీడియోలో నేను చెప్పడం జరిగింది. కాబట్టి చూసిన వాళ్ళు మరలా చూస్తే బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే చూడలేదో వాళ్ళు లాస్ట్లో చూసుకోవచ్చు. చూసిన వాళ్ళు ఈ క్లాస్ అయిపోయాక డిస్కంటిన్యూ అయిపోవచ్చు. ఓకే, ఇందులో ఇక్కడ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే పరిచిత పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇప్పుడు మనం ఇందులో భిక్షకు సంబంధించి చూడాలి. అవి ఒకసారి క్లియర్గా చూడండి. చూడండమ్మా, ఇక్కడ భిక్షకు సంబంధించి మనకి ఒక పద్యం ఇవ్వడం జరిగింది. పద్యంకి సంబంధించి రిలేటివ్ క్వశ్చన్స్ కూడా క్రిందనిచ్చారు. అలాగే మరొక పద్యం భిక్ష నుండే, ఇగోండి ఈ పద్యం కూడా మీరు క్లియర్గా చూసుకోండి. అలాగే చూడండి మరొక పద్యం, ఓకేనా, మరొక పద్యం. ఇవి భిక్షకు సంబంధించినటువంటి పద్యాలు. 19వ పద్యం కూడా భిక్షకు సంబంధించింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. 20th పోయం కూడా భిక్షకు సంబంధించినటువంటిదే. అలాగే 21st. ఈ క్వశ్చన్స్ మీకు అక్కడ ఉండవమ్మా. కాబట్టి క్వశ్చన్స్ అనేవి క్లియర్గా మీరు నేర్చుకోండి. నేర్చుకున్నట్లయితే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ అయితే మీరు చేయగలరు. చూడండి ఇక్కడ మరొకటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే 23rd భిక్షకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మరి వీటికి ఆన్సర్స్ కూడా ఉంటాయమ్మా. మీకు వీటికి ఆన్సర్స్ కావాలంటే మీరు మెటీరియల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా మెటీరియల్స్ కావాలంటే తీసుకోండి. వాటికి ఆన్సర్స్ కూడా ఒక శాంపిల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ పోయం చూపించాను కదమ్మా, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి ప్రతి దానికి కూడా భిక్షకు సంబంధించి మీకు కొన్ని పోయమ్స్ చూపించాను. 15, 16, 21 వరకు ఎన్నో. ప్రతి దానికి కూడా ఇగోండి ఆన్సర్స్, ఇగోండి. ఈ మెటీరియల్ ఎవరికైనా ఆన్సర్స్ కావాలంటే మెటీరియల్ పేమెంట్ చేసి తీసుకోవాల్సి ఉంటుందమ్మా. తెలుగుకు సంబంధించి అద్భుతమైనటువంటి మెటీరియల్ ఇది. మన ప్రతి మెటీరియల్ ఇలాగే ఉంటుంది. బట్ తెలుగుకి సంబంధించి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆన్సర్స్ కూడా ఉంటాయి. మీకు ఇది పోయం అనేది న్యూ ప్యాటర్న్. పోయం ఇచ్చేసి క్వశ్చన్స్ ఇవ్వడం. సో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడనేది మీకు ఐడియా ఉండదు. కాబట్టి ఇక్కడ ఇవి తీసుకొని మీకు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఒకవేళ ఎడిషనల్గా ఇచ్చిన ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే ఇది బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే. కాబట్టి మెటీరియల్స్ అయితే తీసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. అలాగే భిక్ష పాఠ్యభాగ సారాంశం అమ్మ, ఇగోండి సారాంశం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో చూడండి ఆన్సర్స్ ఎవరికైనా లేకపోతే ఆన్సర్స్ కూడా సింపుల్గా ఇవ్వడం జరిగింది. అవి కూడా క్లియర్గా చూసుకోండి. అలాగే రామాయణం నుండి కూడా ప్రశ్నలు అనేవి అందులో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ లెసన్కి సంబంధించి కిష్కింధ, సుందరకాండ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇందులో ఇవ్వటం జరుగుతుంది. వాటికి సంబంధించి అయితే మీరైతే నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఇవి మెటీరియల్స్కి సంబంధించి డీటెయిల్స్ ఎవరికైనా కావాలనుకున్నట్లయితే వినండి. లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి వీడియో అయితే స్కిప్ చేయొచ్చు. సో
హాయ్ గైస్, మీరు చూస్తున్న అక్కడ హెచ్ఆర్ మెటీరియల్ కాస్ట్ డీటెయిల్స్. ఇది మనకి లాస్ట్ ఇయర్ 580+ మార్క్స్ అనేవి మన మెటీరియల్స్ నుండి రావడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్టు మెటీరియల్స్ ప్రిపేర్ చేసాం. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కాస్ట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో టోటల్ మెటీరియల్స్ కావాలంటే 560, బట్ టోటల్ ప్యాక్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ 400కే ప్యాక్ ఇస్తూ వాటితో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే టెస్ట్స్ అన్ని కలిపి కాంబో ప్యాక్ తీసుకున్న వారికి జస్ట్ 600, 9, 10 కాస్త 600కి ఇవ్వబడుతుంది. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ మెంటర్షిప్ కూడా ఇవ్వబడుతుంది. మీకు ఏదైతే కావాలో ఆ అమౌంట్ని ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం చేసేసి ఇదే నెంబర్కి పేరేమో రెడ్డి రమణ వస్తుంది, స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు మెటీరియల్స్ అనేవి పంపడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి, చాలా ఇంపార్టెంట్ మెటీరియల్స్. 580+ మార్క్స్ పక్కాగా వస్తాయి. గమనించాలి, ఇవి ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ మాత్రమేనమ్మా, బుక్స్ అయితే కాదు. పీడిఎఫ్ ఓన్లీ మీ మొబైల్స్కి పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఎప్పుడైనా నేను ఫర్దర్ వీడియోస్ పెడితే మీకు వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయితే మీ ముందుకు వస్తాను.